కాటికి పోయే వయసులో కాపురాలు కూల్చేస్తుందంట. ఆశీర్వదించే వయసులో ఆశలు పెంచుకున్నారంట ఈ భామ. ఇంటికి భామ కథను చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆంటీ. 16 వయసు పడి పడి లేచే మనసు 16 వయసు పడి పడి లేచే మనసు. నమస్కారం అండి. కాదు, కూర్చుంటే లేవలేని వయసులో ఈ పడి లేచే పాటలు మనకు అవసరమా? కరెక్ట్ మీనింగ్ అది, పడి లేచే వయసే ఇప్పుడు. ఆవిడ నిన్నట్లేదు అది. మొన్న నాకు ఆ మధ్య పెళ్లి చూపులు జరిగిందండి. పెళ్లి చూపులో పాప ఆయన గారు గిఫ్ట్ ఏమన్నా కొని పెట్టమంటావా అని అడిగారు. చిన్న వడ్డానం ఒకటి కొని పెట్టు అన్నాను. అన్నాడు. అంటే అప్పుడు నా బరువు 120 కేజీలండి. ఆ తర్వాత అన్నాను, వడ్డానం పెట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ఏం బాగుంటది, చిన్న కారు కూడా గిఫ్ట్ ఇవ్వమని అడిగాను. అన్నాడు. ఎందుకంటేని మరి ఆ తర్వాత కారు కొన్నాక సొంత కారు నేనే నడుపుకుంటే ఏం బాగుంటది, డ్రైవర్ ని కూడా పెట్టించమన్నాను. ఇప్పుడే వస్తాను వెళ్ళాడు. ఇప్పటిదాకా రాలేదు. అయ్య బాబోయ్, క్రిస్, యు ఆర్ మై ఫస్ట్ క్రష్. అందుకే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా దాచుకోండి మనసులోనే. అస్సలు నమ్మొద్దు, దేవుడిచ్చిన చెల్లి. అందుకే చెప్తున్నాను కదా. నేను బయట అందరికి ఏం చెప్తున్నారు తెలుసా? జబర్దస్త్ అందరూ నా కోసమే చూస్తున్నారు, నా నవ్వు కోసమే చూస్తున్నారు, పక్కన కూర్చున్నాయింది ఏముందని నిద్రపోతుంటాడు, మైకానకాల ఏమీ ఉండదని చెప్తున్నారు అందరికీ. నేను చెప్తున్నాను, మనసులో పెట్టుకోండి అంతే. ఈవేళ మన టీం ఆర్టిస్టులు లేరా? మాతోనే చేయించేస్తున్నాం. ఏంద్రజ అక్క బయట అందరికి ఏం చెప్తున్నాడు తెలుసు? ఆయన జబర్దస్త్ జనాలందరూ నా కోసం వేసి వస్తున్నారు, ఆవిడ ఏముందో స్టార్ట్ అయితే నిద్రపోతుంటదని చెప్తున్నాడు. అలా పుల్లలు పెట్టేస్తున్నాం అంటే ఏమనుకోకండి సార్. అంటే దీనికి పుల్లలు పెట్టడం అలవాటు అండి. ఎవరికైనా అన్నదంటే కడుపు నిండుతుందా? దీనికి పుల్లలు పెడితే కడుపు నిండుతుందండి. ఆ పుల్లలు పెట్టే చెప్పడానికి పుల్లే వచ్చింది. సమ్ము మా కాలేజీలో మా క్లాస్మేట్ ఆవిడ. కాలేజా? అంటే సేమేజా? జుట్టు తెల్లబడిపోయింది. ఆవిడ జుట్టు తెల్లగవలేదేంటి? తెల్ల రంగు వేసుకుంది ఆవిడ. తెల్ల రంగు వేసుకుని అయినా విగ్గి ఎక్కడ తెల్లబడుతుంది ఏంటి? అవును కానీ సమ్ము, పలసెట్ ఎక్కడ చేయించావు? నువ్వు ఎక్కడ చేయించావు? ఆవిడ అక్కడే చేయించు. చేర్చినట్టుంది. ఇదిగా సుబ్బరాజు, ఓహో నీకే పెళ్ళంటే తిరగబడిపోయి పెళ్ళాన్ని నిన్న సాయంత్రం సినిమాకి తీసుకెళ్ళి ఇద్దరు కుర్తిగా ఒకే కూల్ డ్రింక్ లో 2 గొట్టాలు వేసుకుని పక్కన సపరించుకుని తాకండి చూడలేకపోతున్నాం. నేను ఎక్కడ సినిమాకి వెళ్ళా? నేను నిన్నంత ఆఫీస్ లో ఉంటాను. అంటే నేను సాయంత్రం థియేటర్ లో మీ ఆవిడ పక్కన కూర్చున్నది. నేనా? ఏం మాట్లాడుతాను? నాకెందుకు లే మొగుడు పిల్లలు గొడవలే, నాకు చూసుకో నా సంగతి. కొట్టేస్తావా ఏంటి? చంపేస్తాను. ఆ పనిలో ఉండు. లేకపోతే మొన్న దాని ఇంటికి వెళ్ళాను, కొబ్బరి పచ్చడి చేసుకుంటే ఇంత పచ్చడి ఎట్టవే అన్నాను. అయ్యో మాకెక్కడుందో లేదు అని చెప్పింది. గత బోండాలు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయని. సర్లే గాని నా కోసం వెలకెట్లింది అన్న సంపాదించావా? ఇంద్రజక్క నవ్వు సంపాదించాను. చీర కట్టినా సరే చిడతలో చెప్పట్లేదు ఈయనకి. సర్లే టైం అయితే అని చెప్పు. సూర్యుడు ఎక్కడున్నాడు? ఎదుర్కొన్నాడు. నేనైతే సిడతలే వాయించాను, నువ్వు డైరెక్ట్ గా పిడతలే వాయించేస్తున్నావు. సరేలే, సూర్యుడు ఎక్కడున్నాడా? 9:30 దాటింది. 9:30 ఎలా చెప్పావే? ఇలా సూర్యుడికి అడ్డంగా చెయ్యెట్టామనుకో, నేను ఎక్కడ పడితే 7, ఎక్కడ పడితే 8, ఎక్కడ పడితే 9, అక్కడ పడింది కాబట్టి 9:30 దాటింది. ఓహో, అంటే ఎండ ఉంది కాబట్టి 9:30 అని చెప్పేసు. మరి ఎండ లేనప్పుడు ఎలా చెప్తావు? గడియారం చూసి చెప్తాం. అన్నచాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి. నమస్తే మేడం. నమస్తే సార్. మాకు ఈ మధ్యన పెళ్ళైంది. బంగారం, నీకు ఒకటి చెప్పనా? చెప్పండి. ఇప్పుడు వీళ్ళెవరో కొత్త జంట. కడుపుమంట. నాకెందుకు మంట? చూసావా, మంచి శకునం. బామ్మగారు ఎదురొచ్చి ఆశీర్వదించిన బామ్మగారు. నువ్వు ఏంటి కొత్తగా పెళ్ళైందా? ఇదిగో మొన్న నీ గురించి పేపర్ లో చదివాను. ఏం చదివారు? పెళ్ళాన్ని కిరసనాయిలు పోసి తగలెట్టేసాడు అని. అది నేను కాదు, పనిగాడు. ఇద్దరు పనికి మాలినోళ్ళే. రే బాబు, నువ్వు లోపల తీసుకెళ్ళవా బాబు దీన్ని? ఇదిగో ఎదురురా, నేను ఆఫీస్కి వెళ్తాను.
ఏ ఊరు మీది? అమలాపురం. మీ ఊడు ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్కి వెళ్ళారు. ఏమో ఆఫీస్కి వెళ్ళాడు, ఇంకా ఎక్కడికి వెళ్ళాడు. మా వారు నిప్పు. నిప్పు అలాగే చెప్పుకుంటారులే. ఎంతగా వాళ్ళ బాస్ ఎవరు? రజని. చెప్పాను కదమ్మా ముందే నేను. ఇందాకే ఫోన్ లో ఎవరితో రజనీ రజనీ అని మాట్లాడుతుంటే విన్నాను. అయినా నాకెందుకు లే మొగుడు పిల్లల గొడవలు అన్నీ కూడా. ఆఫీసులకి వెళ్ళి వస్తేసరి కాదు, ఇంటి దగ్గర లేడీస్ ఉన్నప్పుడు ఎవడొస్తున్నాడు వెళ్ళిపోతున్నాడో చూసుకుంటూ ఉండాలి కొంచెం. ఎవడొచ్చాడు? మొగుడు పిల్లల గురించి నాకెందుకు? చెప్పిందంతా చెప్పి నాకెందుకు వెళ్ళిపోతాడు? ఎవరొచ్చాడు? ఎవరో కుర్రోడు వచ్చాడు. ఎందుకు లేట్ అయింది అని అడిగితేనే బాబు ట్రాఫిక్ లేట్ అయిందని చెప్పాడు. అంతటితో ఆగాడు. అయ్య బాబు చెయ్యి వణుకుతుంది గట్టిగా పట్టుకో అన్నాడు. ఏ పట్టుకోమన్నాడు? మొగుడు పిల్లల మధ్యలో నాకెందుకు? చెప్పిందంతా చెప్పినా ఏంటండి? ఎవరికో ట్రాఫిక్ జామ్ అయిందంట. చేతులు ఎవరు? ఎవరొచ్చాడు? ఎవరొచ్చాడు? చంపేస్తానండి. ఎవరొచ్చారా? పాలోడు వచ్చాడు. దానికే పిల్లాన్ని కొట్టి చంపేస్తారా? ఎవరన్నాను? ఏంట్రా అది? అంతేనండి బాబు, చేదోసం చంపేస్తాను పట్టుకుని. ఇప్పటికి నలుగురు నిడగొట్టేసింది. మీరు 5వ అవుతారేమో, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓ పని చేస్తాను, నేను ఇంట్లో మా ఆవిడ పంపిస్తాను జాబ్కి. బంగారం వెళ్తాడు పిల్లాన్ని ఎక్కడికి పంపించావు? ఆఫీస్ కి. ఎలాగెళ్తది? ఆటోలో వెళ్తాది. ఇటుకాసిద్దరు కూర్చుంటారు. మన బంగారం మంచిదైతే ఏం చేస్తారండి? అవతలోడు ఇలా జరుగుతాడు, యువతలోడు ఇలా జరుగుతాడు. ఆటోలో వెళ్ళదు, బస్సులో వెళ్తాది. బస్సులో అయితే 40 మంది, ఇటు 20 మంది, ఇటు 20 మంది. ఓసే ముసల్దానా నడుచుకుంటూ వెళ్తాది. నడుచుకుంటూ వెళ్తే ఊరు మొత్తం వెనకాల పడతాం. చిచ్చే దీని మాటలు నమ్మనంటే నమ్మను. సిగ్గులేని బతుకులు ఏం నమ్ముతారు గనక. అమ్మో, ఇది ఇక్కడే చచ్చింది. ఆడది ఉద్యోగం చేసుకుని వస్తే ఏం లాభం? ఇంటికి ఏ ఆడంగులు వస్తున్నారో వెళ్ళిపోతున్నారో తెలుసుకోవాలి. ఎవరు కొంపకి అగ్గి పెట్టేస్తున్నారో తెలుసుకోవాలి. ఏమో నాకేం తెలుసు. తలుపు బార్లా తీసుకున్నాడు. ఆవిడ రాగానే టపక్కన తలుపేసేసుకున్నాడు. ఇక ఇదే ప్లేస్ లో అంటే తలుపు దడేలు మంది తన్ని మొగుడు చచ్చినోడిని జుట్టు పట్టుకుని బైక్ లాక్కొచ్చేదాన్ని. ఏం మీకు ఏమో ఏమైందమ్మా? చూడండి అన్నయ్య గారు, చూశాను. నేను లేని టైంలో ఎవరో అమ్మాయి ఇంటికి వచ్చిందంట. ఈవిడ చెప్పబట్టి తెలుసు. ఎవరొచ్చారా? పని మనిషి వచ్చింది. పని మనిషి వస్తే చెప్పమా ఏంటి? అవును. సరిగ్గా చెప్పరావే, మా ఇద్దరి మధ్య అయినా పొగరుందండి. పక్కింటి మొగుడు పిల్లల గొడవలో నేను ఎందుకయ్యా? మీరు చక్కగా ఉంటే అదే సల్లగా. పెట్టిందంతా పెట్టేసి నువ్వు ఇంతకు నువ్వు వెళ్ళగల ఆఫీస్ కి. ఆటోలో వెళ్ళాను. చెప్పాను కదా, ఆటోలో వెళ్ళింది. నిన్ను ఎవడే ఆటోలో వెళ్ళమంది? ఆటోలో వెళ్ళమని నేను నీకు నాకు కట్ అంతే. నువ్వు చెప్పేదేంటి? నేనే చెప్తున్నా, నీకు నాకు కట్టు. నేను మా పుట్టింటికి పోతా. నేను మాత్రం ఎక్కడికి వెళ్తాను? బార్కి వెళ్తాను. 5వ జంట నిడగొట్టేసావు కదే. నేనే కావాలని పెడుతున్నాను. ఏటి బలివాడు వెనక ఇదిలో కొత్త జంట వచ్చారంట. పద అక్కడికి వెళ్దాం. అక్క వస్తాను. ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది ఈ ముసలోడు ఫిట్టింగ్ పర్ఫార్మెన్స్? ముసలిది ఫిట్టింగ్ పర్ఫార్మెన్స్. రాఘవ గారు ఫిట్టింగ్ పెట్టడంలో ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. మీ ఎంట్రీ, మీ గెటప్ మామూలుగా లేదు, అద్రిపోయింది. పర్ఫార్మెన్స్ అయితే ఇంకా స్కిట్ మొత్తాన్ని మీ భుజం మీద మోసారు. సూపర్ రాఘవ గారు. క్రిష్ గారు, రాఘవ ఎంట్రీ అదిరిపోయింది. సూపర్. ఎంట్రీలోనే మమ్మల్ని పడగొట్టేసావు. యాక్చువల్ నువ్వు పడిపోదాం అనుకున్నావు. నేను నీ స్కిట్ ఎప్పుడు చూసినా ఇంటికి వెళ్ళి మాట్లాడతా కొంచెంసేపు. నీ స్కిట్ గురించి కొంతసేపు అన్న డిస్కస్ చేస్తాను, చెప్తుంటాను నేను నా వైఫ్. అంటే మిగిలిన స్కిట్లు వేరే ఇంటికి వెళ్ళి చెప్తాను కాదు. నాగి గారు అగ్రెసివ్ గా బాగా చేస్తారు. అమితాబ్ బచ్చన్ ఆ రేంజ్ లో చేస్తున్నాడు ఆయన. అందరూ చాలా బాగా చేశారు. యాంకరింగ్ కూడా బాగా చేసింది.